వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సౌమ్య. ఈరోజు బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవు. సిబ్బందికి బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరిక. ఫసల్ బీమా అమల్లో నిర్లక్ష్యంతోనే రైతులకి తీవ్ర నష్టం. మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శ. ఇండ్ల స్థలాల పేరిట వందలాది మందిని ముంచిన వైనం. అబ్కారీ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ పై కేసు. మహిళల పట్ల వైసీపీ నాయకుడు రాంపల్లె రఘునాథ్ రెడ్డి దాష్టీకం. బాధితురాలి ఫిర్యాదు, పోలీసులు అదుపులో నిందితుడు, కేసు నమోదు. ఇక వివరాల్లోకి వెళ్తే, బాపట్ల జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీస్ సిబ్బంది విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. సుమారు 1500 మంది పోలీస్ అధికారులు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామని మీడియాకి తెలిపారు. బందోబస్తు నిర్వహించనున్న పోలీస్ అధికారులకి బ్రీఫింగ్ నిర్వహించారు. రూఫ్ టాప్లలో విధులు నిర్వహించేవారు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రాఫిక్ పార్కింగ్ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులు ఆదేశించారు. పోలీస్ అధికారులకి బ్రీఫింగ్ ముగిసిన అనంతరం హెలిప్యాడ్ నుండి సభా ప్రాంగణం వరకు స్వయంగా కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. పోలీస్ అధికారులకి భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. హెలిప్యాడ్ మీద ల్యాండ్ అవుతారు. ఈ బాపట్ల వెళ్ళే దారిలో హెలిప్యాడ్ ఉంది. సో అక్కడ ల్యాండ్ అయ్యి అక్కడ ఒకటే లైనప్తో ఇంటరాక్ట్ అవుతారు మార్నింగ్. సో మార్నింగ్ ఒక లైనప్ అంటే అరౌండ్ 30 to 40 పీపుల్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వెన్యూ ప్లేస్కి వస్తారు. సో వెన్యూ ప్లేస్లో నార్మల్ పబ్లిక్ మీటింగ్ ఎలాగైతే ప్రతి ప్రోగ్రాంలో ఉంటుందో అట్లా పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. అప్పుడు వారిని బస్సు నుంచి దిగకుండా ఏదైతే తర్వాత బస్సెస్ వస్తాయో ఆ బస్సెస్ నుంచి దిగకుండా అక్కడే వాళ్ళకి ఫుడ్ అంతా అక్కడ వాటర్ ప్యాకెట్స్ ఫుడ్ అంతా అక్కడే సప్లై చేయడం జరుగుతుంది. ఆఫీసర్స్ రోప్స్ మీరు డిస్ట్రిబ్యూషన్ ఎవరికి ఎన్ని ఇవ్వాలి అది చేయండి. బాబు ఏ రోప్ నీ దగ్గర ఉండకూడదు, అర్థమైందా? 2 లైనప్స్ ఉంటాయి. లైనప్ 1, లైనప్ 2. లైనప్ 1 అంటే మినిస్టర్స్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమాని రాష్ట్రంలో అమలు చేయకపోవడంతో రైతులకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. నిర్మల్ జిల్లా సారంగపురం మండలం జామ్లో రాజరపు భోజన్నకు చెందిన 4 ఎకరాల భూమిలోని మక్క పంట కాలిపోవడంతో పార్టీ మండల నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత రైతుని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే రైతులు నష్టపోతున్నారని ధ్వజమెత్తారు. అధికారులతో మాట్లాడి నష్టపరిహారం అందేలా చూడాలని కోరారు.
జీవో 58-59 పేరుతో గుడిసెల్లోని అమాయకులని, అపార్ట్మెంట్ కాపలాదారులని, వందలాది మందిని మోసం చేస్తున్న ఆబ్కారీ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్గా చెప్పుకుంటున్న వ్యక్తిపై హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ కేసు నమోదు చేశారు. నాగోలు డివిజన్ సమతాపురి కాలనీలో ఉంటున్న ఆయనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీలో వంట మనిషిగా పనిచేస్తున్న మరొక వ్యక్తి సహాయంతో అడ్డగోలు వసూళ్లకి హై క్లాస్ దళారులు తెగబడ్డారు. గత 3 ఏళ్లుగా ఇండ్ల స్థలాలు ఇప్పిస్తామని లక్షల రూపాయలు మింగిన తిమింగలంపై ఓ బాధితుడు చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు పొక్కింది. సార్ ఎక్కడ సార్, ఏ బ్రాంచ్? వరంగల్. ఓకే, ఎక్సైజ్ దాంట్లో వేస్తారా? యాజ్ ఏ ఓకే. ఇప్పుడు ప్రజెంట్ సరే, వాళ్ళు ఎందుకు వచ్చారు సార్ 30-20 మంది మీ ఇంటికి? సరే, ఇప్పుడు చెప్పారు కదా మీరు, ఒక చెప్పారు కదా. అప్లికేషన్స్ గిట్ల ఉన్నాయి సార్ అంటే చూసినా చదివినా దీని కింద మీరు ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉంటే చేసుకోవచ్చు, అప్లై చేసుకోండి అని చెప్పింది. వాళ్ళ రెసిడెన్సెస్ ఉన్నాయంట సార్, అవి ఫిల్అప్ చేసేయమని ఇట్లా ఫామ్స్ ఉన్నాయి, చెక్ చేస్తారా సార్ అని వచ్చింది. అంటే నాకు క్యాటరింగ్ మరి చెక్ కాదు సార్, చెక్ చేస్తే ఓకే, చెక్ చేస్తే మరి రైట్ చెక్ చేసేది కరెక్టే. చెక్ చేస్తే మరి అదే అమౌంట్ ఇస్తా అన్నారు, కట్టిస్తా మేడం, నేనే 300 మంది కట్టించిన అని చెప్తారు. మీ ఇంట్లో ఎందుకు కూర్చుంటారు 30 మంది? అవును, 300 మంది కట్టిరంట సార్. స్టిల్ ఇప్పుడు చెప్తున్నాడు ఆయన నాకు క్లియర్గా, బయట నేను అడిగితే. ఇప్పుడు మీ డ్రైవర్ చాలా మంది ఉన్నారు, మనకు జీతాలు పడలేదు. వాళ్ళు జీతాలు పడతారన్నా కొంత పైసలు కడతారన్నా బాగుంటుంది. వెనుక ముందు మనమైనా మనకడ ముందు అందరు ఆల్రెడీ 200-300 మంది కట్టిన వాళ్ళకి, ఒకవేళ కట్టిన వాళ్ళకి వస్తాయి, ఇంకా కట్టిన వాళ్ళకి చెప్పలేము. ఇక అమ్మ ఆల్రెడీ హైకోర్టు కూడా స్టే ఇచ్చిందా హైకోర్టు? స్టే ఆర్డర్ ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనకు వస్తాను. కొంచెం పేదలకు ఇస్తారని ఇట్లా చేస్తారులే కొంతమంది లీడర్లు, అట్లే ఇంట్లో. జవహర్ నగర్, అంబేద్కర్ నగర్, అన్ని బస్తీలన్నీ అప్పుడు అప్పట్లో కట్టిరా అమ్మా? అమౌంట్ కట్టిరా? ఎందుకు? అవునా? మరి ఎట్లా అన్న, ఎట్లా తెలిసింది మీకు ఇన్ఫర్మేషన్? ఎట్లా తెలిసింది? అది మాది ఆల్రెడీ మేము 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాంతోటిగా గరీబ్ వాళ్ళకి అన్నట్టు మా పరిస్థితి. ఏం పేరు అన్న ఆయన పేరు? ఈయన పేరు, సార్ పేరు రికార్డ్ చేస్తాం. సార్ పేరు తెలియదు. నేను ఎందుకు రికార్డ్? ఏం అవసరం, ఏం అంతాలే పైసలు. ఏడా వీళ్ళు ఎవరు లేరుగా. కట్టురా వీళ్ళు నాన్న. రా మరి, ఎంత తీసుకుంటా? జియోలో ఎక్కువ ఫోన్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మహిళ అని కూడా చూడకుండా నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం వైసీపీ నాయకుడు రాంపల్లె రఘునాథ్ రెడ్డి దౌర్జన్యం చేశాడు. ఆ మహిళని అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ చెప్పుకాలతో తన్నుతున్న దృశ్యం వైరల్ అయింది. చిత్రహింసలు పెడుతూ చివరికి ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ ఆమెను బెదిరింపులకి గురి చేశాడు. ఈ ఘటనపై వైసీపీ నాయకులు ఏం సమాధానం చెబుతారో చూడాలి. కాగా బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకి ఎస్ఐ రమణయ్య నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 100 రోజుల పాదయాత్ర పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్రని సంఘీభావంగా నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ చెదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ శివనాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు మద్దూరి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి జంబాపురం రమణారెడ్డి, నియోజకవర్గం పార్టీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఐటీడీపీ, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి 100వ రోజు యువగలం పాదయాత్ర మద్దతుగా జమ్లోడ్ నియోజకవర్గం నుంచి అన్ని మండలాల నుంచి వచ్చి ఈరోజు మద్దతు తెలిపినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మేము నిన్న సాయంత్రం కేవలం వాట్సాప్, సోషల్ మీడియా ద్వారానే ఇది చేయడం జరిగింది. కానీ ఇంత తక్కువ సమయంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జమ్లమడుగు నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలకు, దేవుడి కుటుంబానికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అయ్యా ఈరోజు మన అతి తక్కువ టైంలోనే ఇంత సక్సెస్ చేసుకున్నాము. తెలుగుదేశంలో పూర్వవైభవం రావాలని దాదాపు 18 నెలల కిందట నేను బాధ్యతలు తీసుకున్నాను. ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం అడుగు ఒక్కొక్క మెట్టు వేసుకుంటూ ఈరోజు మనం చాలా సంతోషమైన వాతావరణంలో ఈరోజు సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో చేపడుతున్న ఎంఆర్ఓ ఆఫీస్ పనులని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పరిశీలించారు. ఆయన వెంట ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, ఎంపీపీ రాగెల్ల సుగుణ దుర్గయ్య, కొండపాక సర్పంచ్ చిట్టి మాద్రి, ఎంపీటీసీలు, ఆర్డీఓలు విజయేందర్ రెడ్డి, ఎంఆర్ఓ రామేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా మోతే మండలం ఉమ్మడి రావిపహాడ్లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన పేదలకి న్యాయం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు డిమాండ్ చేశారు. సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రావిపహాడ్ గ్రామ పంచాయతీలో నిర్మించిన 40 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత లోపించిందని ఆరోపించారు. నిబంధనలని తుంగలోకి తొక్కి అధికారులు, గ్రామ ప్రజాప్రతినిధులు కుమ్మక్కై లబ్ధిదారుల ఎంపికలో అనర్హులకి చోటు కలిగించారని విమర్శించారు. అర్హులకి న్యాయం జరగకుంటే అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలని కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ పటేల్ కి సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యుడు సోమగాని మల్లయ్య, డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు వెలుగు మధు, చేగువేరా, బీఆర్ఎస్ గ్రామ నాయకుడు పోడపంగి రమేష్, కాంగ్రెస్ గ్రామ నాయకుడు పోడపంగి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. చేపట్టాలి, వెంటనే గ్రామ సభను ఏర్పాటు చేయాలి. గ్రామ సభను ఏర్పాటు చేయాలి. గ్రామ సభను ఇవ్వాలి. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు చేపట్టాలి. విచారణ గౌరవ ప్రభుత్వ అధికారులు వెంటనే చేపట్టాలి. అధికారులు వెంటనే విచారణ చేపట్టాలి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇండ్ల ఎంపికలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలి. విచారణ జరిపించాలి. కలెక్టర్ గారు వెంటనే విచారణ జరిపించాలి. డబుల్ బెడ్రూమ్
వీళ్ళ ఎంపికలో జరిగిన దానిపై విచారణ జరిపించాలి, వెంటనే విచారణ. ఆదుకోవాలి పేదలందరినీ, ఆదుకోవాలి పేదలందరినీ. ఇవ్వాలి పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇవ్వాలి పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇవ్వాలి పేదల ఐక్యత, ఇవ్వాలి పేదల ఐక్యత. ఇవ్వాలి రాయిపాడప్పనగూడ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకి, ఇవ్వాలి పేదలకి. విచారణ చేపట్టాలి అధికారులు వెంటనే, చేపట్టాలి విచారణ అధికారులు వెంటనే. ఇవ్వాలి పేదలకు ఇల్లు, ఇవ్వాలి అర్హులైన పేదలకే ఇల్లు, ఇవ్వాలి అర్హులైన పేదలకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇవ్వాలి అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు. విచారణ జరపాలి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఎంపికలో జరిగిన దానిపై విచారణ జరపాలి వెంటనే అధికారులు, విచారణ జరపాలి వెంటనే అధికారులు. మత్స్యకార భరోసా పంపిణీకి బాపట్ల జిల్లా రేపల్ల నియోజకవర్గానికి వస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో దీర్ఘకాల సమస్యలు పరిష్కరించాలని, తీర ప్రాంత అభివృద్ధి కోసం కొత్త పరిశ్రమల ప్రకటన చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి సిహెచ్ మనీలాల్ డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలో సుమారు 1300 మంది టిడ్కో లబ్ధిదారులు పేదలుగా ఉన్న వాళ్ళకి గత ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణం ప్రారంభించిందని అన్నారు. లబ్ధిదారుల దగ్గర నుంచి 12,500 నుంచి ₹1,00,000 వరకు లబ్ధిదారులు మున్సిపాలిటీకి డీడీలు జమ చేశారని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే డబ్బులు తిరిగి ఇస్తామని, టిడ్కో ఇల్లు పూర్తి చేసి ఇస్తామన్నారని, కానీ ఇప్పటి వరకు ఒక్క ఇటుక కూడా పెట్టి నిర్మాణం చేపట్టలేదని విమర్శించారు. పేదలందరూ ఇల్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా పలు కీలక సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసేలా బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా పలు కీలక సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసేలా బాధ్యతలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో సిపిఎం నేతలు కె ఆశీర్వాదం, కెవి లక్ష్మణరావు, జె ధర్మరాజు, డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఒక్క ఇంటి కంటే ఒక ఇంటికి కూడా పెట్టినట్టు పరిస్థితి లేదు, అసలు అక్కడ పనులు జరుగుతున్న పరిస్థితి లేదు. కానీ లబ్ధిదారులు ఎవరైతే టిడ్కో లబ్ధిదారులు వీళ్ళ దగ్గర బ్యాంకర్స్ దగ్గర నుంచి 7 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు అప్పులు చేయించారు. లబ్ధిదారులు పేదలు ఆ బ్యాంకులకి వడ్డీలు కడుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఇళ్లు లేక జగనన్న కాలనీ ఇళ్ల స్థలాలు కూడా వాళ్ళకి రాని పరిస్థితులు ఆ పేదలు ఈరోజు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. అందుకని టిడ్కో ఇళ్ల నిర్మాణం బాధ్యత టిడ్కో ఇళ్లు పూర్తి చేయడం కోసం నిధులు కేటాయించాలి, టిడ్కో ఇళ్లు పూర్తి చేయించడం కోసం హామీ ఇవ్వాలి, టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందజేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు విన్నవిస్తున్నాం. అట్లానే ఈరోజు మత్స్య కార్మిక భరోసాలో భాగంగా మత్స్య కార్మిక గ్రామాల అభివృద్ధికి సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. ఈ రకమైనటువంటి సంస్థల పట్ల సానుకూలంగా స్పందించాలి. అట్లానే ఈరోజు రేపల్ల నియోజకవర్గ తీర ప్రాంతానికి సంబంధించి ఆక్వాకి సంబంధించి కొన్ని పరిశ్రమలు, సూక్ష్మ పరిశ్రమలు ఇటు ప్రణాళిక గతంలో అనౌన్స్ చేసిన పరిస్థితి ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంగా రేపల్ల తీర ప్రాంతంలో కొన్ని స్పష్టమైనటువంటి పరిశ్రమల సూక్ష్మ పరిశ్రమలు, ఆక్వాకి సంబంధించి అనుబంధ పరిశ్రమల మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి, పరిశ్రమల అభివృద్ధి కోసం కూరుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అట్లానే ఈరోజు మనిషి చనిపోతే అవసరమైనటువంటి పాతి పెట్టడానికి అవసరమైనటువంటి శ్మశాన స్థలాలు లేని గ్రామాలు రేపల్ల నియోజకవర్గంలో కోకొల్లలుగా ఉన్నాయి. దళిత గ్రామాలతో పాటు బీసీ గ్రామాల్లో కూడా ఈరోజు శ్మశాన స్థలాలు లేక కాలువ కట్టల మీద రోడ్ల మట్టి ఈరోజు చనిపోతే పాతి పెట్టిన పరిస్థితి ఉంది. అట్లాంటి దళిత గ్రామాలకి, బీసీ వాళ్ళకి శ్మశాన స్థలాలు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. 100 పడకల హాస్పిటల్ పేరుతో రేపల్ల ప్రాంత అభివృద్ధి, రేపల్ల పట్టణ హాస్పిటల్ అభివృద్ధి చేయాలి. ఈరోజు గీత కార్మికులకు కానీ, లేదు ప్రమాదాలు జరుగుతున్నప్పుడు మత్స్య కార్మికులు కానీ, ప్రజలకు సంబంధించి కానీ ఇక్కడ హాస్పిటల్లో వస్తామంటే ఇక్కడ నుంచి జిల్లా స్థాయి హాస్పిటల్ తెనాలికి, గుంటూరుకి రిఫర్ చేస్తుంది. ఇక్కడ ఏ రకమైన ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్ కానీ, ఏ రకమైనటువంటి వసతులు కానీ లేని ఇబ్బంది జరగట్లేదు. అందుకని మొత్తం అన్ని రకాల జబ్బులకు సంబంధించి పూర్తి స్థాయిలో వైద్యం అందించే పద్ధతుల్లో ఇక్కడ వైద్యులు నియమించడం కోసం 100 పడకలుగా అభివృద్ధి చేయాలి, అన్ని రకాల ఆపరేషన్లు కూడా ఇక్కడ చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా ముఖ్యమంత్రి గారికి సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి విన్నవిస్తాం. సమరసత సేవా ఫౌండేషన్ ఇంటింటా ధర్మ ప్రచారంలో నంద్యాల జిల్లా చాగలమర్రి చెంచు కాలనీలో పర్యటించారు. చెంచుల గృహాల్లో ఇంటింటా దీపం వెలిగించే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం చెంచు కాలనీ రామాలయం వద్ద ప్రవచన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా సహ కన్వీనర్ సల్లా నాగరాజు, రమణయ్య, డాక్టర్ ప్రసాద్, ఉపాధ్యాయులు శివశంకర్, దస్తగిరి, శ్రీనివాసులు, హేమకరాయ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అమర్ కోటేష్, రాజేష్, హిందూ పెద్దలు, యువకులు, కార్యకర్తలు, చెంచు కాలనీ మహిళలు, పిల్లలు, కాలనీ వాసులు పాల్గొన్నారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ.
శ్రీరామ జయ రామ జయ జయ రామ. చూశారు కదా. కాబట్టి మీ అందరూ ఎవరెవరైతే పూజిస్తున్నారో ఆ దేవతలు పటాలు మాత్రమే కాదు, ఆ దేవతలు మీ ఇళ్లలో కూర్చున్నారు. కాబట్టి ఆ దేవతలను ఎల్లవేళలా మీకు ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు ఖచ్చితంగా కాపాడుతారు. మీ యొక్క సంసారం కానీ మీ అభివృద్ధి కానీ వాళ్ళు ఎంతో మేలు చేస్తారు. దాన్ని ఎప్పుడూ మరవకండి. అత్యంత విశ్వాసంతో శ్రద్ధతో ప్రతిరోజు మన దేవుళ్ళను, మన హిందూ దేవతలను పూజిస్తూ మనం మన కుటుంబ వ్యవస్థను కాపాడుకుంటూ మీ పిల్లలందరి విద్యా విషయంలో కానీ వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చే విషయంలో కానీ ఆ దేవతలు మీ అందరినీ ఎప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉంటారు. ఎవరో కొంతమంది వస్తుంటారు, మా దేవుడిని పూజిస్తే మీకు ఇక్కడేమో వీళ్ళు ఎంగిలి చేశారు. పరిస్థితి ఏంటంటే అప్పుడు శివుడు మనసులో నుండి పలికాడంట, అది ఎంగిలి చేసినదైనను శుద్ధమైన మనసుతో నాకు నువ్వు పెడితే చాలు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి మాంసాన్ని తెచ్చి ఆ శివునికి ఇచ్చాడు. అట్లా మనం దేవుడికి కిరీటాలు చేపించకపోవచ్చు, పెద్ద పెద్ద పూలదండలు వేయలేకపోవచ్చు, కానీ ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమిస్తే, విశ్వాసంతో చేస్తే ఖచ్చితంగా ఆ పరమాత్మ మనందరినీ గుర్తు పెట్టుకుంటాడు, మనందరినీ కరుణిస్తాడు. కాబట్టి మేము అది చేపిలేము ఇది చేపిలేమని ఏం బాధపడకండి. మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి నమ్మితే మనందరినీ కాపాడే బాధ్యత అతనిది. మనందరికీ తండ్రి ఎవరు? ఆ పరమాత్మ. కాబట్టి ఆయన ఖచ్చితంగా మీ అందరినీ కాపాడుతున్నాడు, కాపాడాలని కోరుకుంటూ హరి ఓం తత్సత్. అందరికీ శుభం. బగబగ మండుతున్న ఎండల్లో బ్యాంకులకు వచ్చి ఉక్కపోతతో ఇబ్బందులు పడకుండా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన బ్యాంకు మిత్ర సేవా కేంద్రాల్లో బ్యాంకు లావాదేవీలని జరుపుకోవాలని ఏలూరు జిల్లా మండవల్లి ఇండియన్ బ్యాంక్ మేనేజర్ బొంతు దుర్గారావు హితవు పలికారు. బ్యాంకు మిత్ర పాయింట్లపై అవగాహన లేక చాలా మంది వినియోగించుకోలేకపోతున్నారని అన్నారు. బ్యాంకులో జరిగే లావాదేవీలన్నీ బ్యాంకు మిత్ర సేవా పాయింట్ల వద్ద పొందవచ్చునని సూచించారు. ఈ కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సెలవు రోజుల్లో కూడా పనిచేస్తాయని అన్నారు. ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ నుండి బ్యాంకు మొబైల్ అప్లికేషన్ ఇండ్ ఓయాసిస్ డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా బ్యాంకులో పొందే అన్ని సేవలని ఇంటి వద్ద నుండి పొందవచ్చునని అన్నారు. నగదు ఉపసంహరణ మరియు నగదు జమ, అది కాకుండా మీరు ఏదైనా అకౌంట్లు కట్ట ఏమైనా ఓపెన్ చేయాలన్నా కూడా మీరు బ్యాంక్ మిత్ర పాయింట్ల వద్ద మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఆ సేవలు మీరు బ్యాంక్ సేవలు అక్కడ పొందవచ్చు. మేము ఈ బ్యాంక్ మిత్ర పాయింట్లను భైరవపట్నం, గన్నవరం, పెరికేగూడెం, అయ్యవారి, రుద్రవరం, ఆనందపురం గ్రామాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ గ్రామాల్లో దరిదాపుల్లో ఎవరైతే ఉన్నారో కస్టమర్లు ఎవరో కూడా బ్యాంక్కి వచ్చి ఇబ్బంది పడకుండా మీరు అక్కడ ఆ పాయింట్ల వద్ద ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మొబైల్ బ్యాంకింగ్ యాప్ ఇండి ఓఎసిస్ డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్ విధానం ద్వారా మీరు ఫండ్స్ ట్రాన్స్ఫర్ పంపించుకోవడం, అదేవిధంగా నగదు ఉపసంహరణ మీ అగ్రికల్చర్ క్రాప్ లోన్లు కూడా మీరు ఆ యాప్ ద్వారా మీరు రెన్యువల్ చేసుకోవాలని ఖాతాదారులందరికీ విజ్ఞప్తి చేస్తూ చెప్తున్నాం. బ్యాంక్ వస్తే డబ్బులేనండి, లావాదేవీలు డబ్బులు వాళ్ళు.
బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవు. సిబ్బందికి బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరిక. ఫసల్ బీమా అమల్లో నిర్లక్ష్యంతోనే రైతులకి తీవ్ర నష్టం. మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శ. ఇండ్ల స్థలాల పేరిట వందలాది మందిని ముంచిన వైనం. అబ్కారీ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ పై కేసు. మహిళల పట్ల వైసీపీ నాయకుడు రాంపల్లె రఘునాథ్ రెడ్డి దాష్టికం. బాధితురాలి ఫిర్యాదు, పోలీసులు అదుపులో నిందితుడు, కేసు నమోదు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.